రాజకీయం వద్దు ఆధ్యాత్మికమే ముద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ భావిస్తున్నారా? చెత్త రాజకీయాలతో ఆయన విసిగిపోయారా? పాలిటిక్స్కు దూరం అవ్వాలనుకుంటున్నారా? కొందరు నేతల రాజకీయంపై విరక్తి చెందారా అంటే అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేంటి? తెలంగాణ బీజేపీ నేతలు మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడుతున్నారన్న కామెంట్లతో నిజమెంత? పొలిటికల్ సర్కిల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. నేతలు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నారు. పెద్ద పెద్ద ప్యాకేజీలకు కుమ్మక్కవుతున్నారు. రాజాసింగ్ పరిచయం అక్కర్లేని నేత, కరుడుగట్టిన కాషాయ నాయకుడు. దేశం కోసం, ధర్మం కోసం సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారు. కానీ ఆయనకు ఇంటి పోరు పొగబెడుతోంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి చెందిన కొందరు నేతలు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నారంటూ బాంబు పేల్చారు రాజాసింగ్. పెద్ద ప్యాకేజీ దొరికితే తమ వాళ్లు ఎప్పుడో బీజేపీని ఏ పార్టీలోనైనా కలిపేసేవారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కొందరి వైఖరి వల్లనే బీజేపీ నష్టపోయిందన్నారు రాజాసింగ్. తెలంగాణలో ఎప్పుడో బీజేపీ అధికారంలోకి రావాల్సి ఉందని, కానీ బీజేపీ ప్రభుత్వం ఎందుకు రాలేదో ఒకసారి ఆలోచన చేయాలన్నారు రాజాసింగ్. మ్యాచ్ ఫిక్సింగ్ పై మాట్లాడినందుకే అనేక మందిని సస్పెండ్ చేశారని వాపోయారు రాజాసింగ్. దీంతో ఆయన వ్యాఖ్యలు ముఖర్జీ భవన్ లో దుమారం రేపుతున్నాయి. ప్రతి ఎన్నికల్లో తమ పార్టీ నేతలు వేరే పార్టీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు రాజాసింగ్. దీనివల్ల బీజేపీ చాలా నష్టపోయిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్తే సస్పెండ్ చేస్తారనే భయంతో కార్యకర్తలు, అధికారులు నోరు మూసుకొని కూర్చున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సొంత పార్టీపై విమర్శలు చేయడం రాజాసింగ్ కు కొత్తేం కాదు. గతంలో కూడా అనేక విమర్శలు చేశారు. అధికారంలో ఎవరు ఉంటే వారితో చేతులు కలుపుతూ వారికి వంత పాడటం అనేది బీజేపీ రాష్ట్ర నాయకుల్లో కొంతమందికి అలవాటు అయిందన్నారు. పాత స్క్రామ్ ను తీసివేస్తే తప్ప పరిష్కారం లభించదంటూ సూచించారు రాజాసింగ్. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీ నుండి పాత సామాను వెళ్లిపోవాలన్నారు ఆయన. దీనిపై కేంద్ర పెద్దలను కూడా ఆలోచన చేయాలన్నారు. ఇది నా పార్టీ, నా అయ్య పార్టీ అనుకునే వాళ్లకి రిటైర్మెంట్ ఇస్తేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయని రాజాసింగ్ స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా పార్టీ కార్యకర్తలకు రాజాసింగ్ దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో కమలంలో తీవ్ర చర్చ జరుగుతోంది. మున్ముందు ఇంకెలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని బీజేపీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.